కడియం వారికి నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ. సో హ్యాపీ టు సీ యూ కవి గారు. సేమ్ హియర్ అండి. ఎందుకంటే యంగ్ విమెన్ ఒక ఎంపీగా అలా వెళ్ళడం అని అంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది. అంటే రాజకీయాలు అనేది నాన్నగారు ప్రభావం వల్లేనా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉండే వెళ్ళారా? నాన్నగారి ప్రభావం అంటే ఇండైరెక్ట్గా, తనేం మమ్మల్ని రాజకీయాల్లో రావాలి అని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు, ఇష్టం లేదు తనకి. పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి. కానీ అదే వాతావరణంలో పెరుగుతూ వచ్చాం కాబట్టి అది ఒక ఇండైరెక్ట్గా ఒక ఇష్టము. ఎవరికైనా నాకు ఇష్టం అంటే ఇటు పాలిటిక్స్ అంటే ఇష్టమా అని అనే వాళ్ళు ఉండేవాళ్ళు చుట్టుపక్కన. అట్లా ఇండైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉంది. ఎంతమంది అండి మొత్తం మీరు? మేము ముగ్గురం అమ్మాయిలము. మీరు పెద్దవారు, అందరికీ చిన్నవారు? పెద్ద. మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు, నేను డాక్టర్, మా హస్బెండ్ డాక్టర్, వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్, వాళ్ళ హస్బెండ్స్ సాఫ్ట్వేర్. సో డాక్టర్గా ఏమి ప్రాక్టీస్ ఏం చేయట్లేదు? చేశాను, గవర్నమెంట్ డాక్టర్గా కూడా 6 years వర్క్ చేసి జస్ట్ లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు రిజైన్ చేశాను. డాక్టర్గా ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉందా, ఎంపీగా సాటిస్ఫాక్షన్ ఉందంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలియకుండానే డాక్టర్ అనేది చాలా సోషల్ యాక్టివిటీస్ చేయడానికి హెల్ప్ అయింది. ఇప్పుడు కూడా నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని మాకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. సో ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను. ఓకే. అంటే ఈ డాక్టర్గా నేను ఏదైతే సోషల్ యాక్టివిటీస్ చేశానో అది లార్జర్ స్కేల్లో చేయడానికి ఇప్పుడు ఎంపీగా, అందుకే పాలిటిక్స్ అయితే బెటర్, ఒక పొజిషన్లో ఉంటే మనం ఇంకెక్కువ చేయొచ్చు అన్న ఆలోచనతో వచ్చాను. అంటే నాన్నగారు ఏం అబ్జెక్ట్ చేయాల ఆడపిల్లలకి రాజకీయాలు ఎందుకు? చేశారు. 2016 నుంచి నేను బయటకు వచ్చి, అంటే బయట కింద సెన్స్ యాక్టివిటీస్ చేయడము, ఉమెన్, గర్ల్ చైల్డ్ హెల్త్, ఎడ్యుకేషన్, వీటిపైన ఎక్కువ చేసాము యాక్టివిటీస్. అప్పుడు తర్వాత ఎప్పుడైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే అంత ఈజీ కాదు, ఒక్కోసారి అవకాశాలు రావు, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా రావు. 40 years చేసిన వాళ్ళకి కూడా ఏ చిన్న పొజిషన్ రాకపోవచ్చు, లేదా అప్పటి వరకు పొలిటికల్గా తిరిగిన వాళ్ళు ఉండరు కదా కొందరు, ఒక్కొక్కసారి సడన్గా ఎంట్రీ ఇస్తారు, వాళ్ళకి అట్లా కలిసి వస్తుంది, చాలా అన్ప్రెడిక్టబుల్ అని చెప్తూ ఉండేవాళ్ళు. అంతేకాని ఆడపిల్ల రాజకీయాలు వద్దని అనలేదు. అట్లేమనలేదు, కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేబీ వీళ్ళు తట్టుకోగలుగుతారా, నేను ఇన్ని హార్డ్షిప్స్ తట్టుకున్నాను అంటే, మా కొడుకైనా కూతురైనా అదే చెప్పేవాడేమో, నాకు అదే చెప్పినారు. వాట్ అబౌట్ అమ్మ అండి? తనకి ఎలా ఉండేదంటే, మా ఫాదర్ గవర్నమెంట్ లెక్చరర్గా చేసి రిజైన్ చేశారు ఆఫ్టర్ 12 years. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నపిల్లలము, ముగ్గురం అమ్మాయిలము. సో చాలా కష్టాలు ఉండేవన్నమాట. తర్వాత మళ్ళీ నేను అలాగే రిజైన్ చేశాను. మా మమ్మీ ఒకటే మాట, మీ డాడీకి నీకు గవర్నమెంట్ ఫుడ్ తినే అది లేనట్టుంది, చేసుకొని ఇష్టం అంది. కొన్ని చిన్న చిన్న లైన్సే చెప్తుంది మా అమ్మ, చాలా పవర్ఫుల్గా కొడుతుంది. కానీ అంటే ఇప్పుడు మీ ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, మా అత్తయ్య మామయ్య వాళ్ళు. ఓకే. వాళ్ళది బాపట్ల. మా హస్బెండ్ ఇక్కడే ఉంటారు, మాతోటే వరంగల్లో ఉంటారు. అంటే తను ఆల్మోస్ట్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ నుంచి 2000 నుంచి ఇట్టే, ఇంకా మొత్తం చదువు అంతా మెడిసిన్ అప్పటి నుంచి ఇక తెలంగాణ. పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించే అవకాశం దొరుకుతుందా మీకు? చాలా బాగుంది ఇప్పుడు పద్ధతి. లాస్ట్ 10 years అసలు పార్లమెంట్లో మాట్లాడాలంటే ఆ పార్టీకి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కరిద్దరే, వాళ్ళకి ఆప్షన్ ఉండేది. మాకు ఇప్పుడున్న పార్టీలో అలా ఉండదు. కాంగ్రెస్లో నేను ఇప్పటికీ 2-3 times మాట్లాడినాను, బడ్జెట్ హెల్త్ పైన మాట్లాడినాను, తర్వాత క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అరవడానికి అవకాశం ఉంటుంది. మీరు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే పార్టీకి మేము పార్టీకి సపోర్ట్ చేసినట్టు చూపెట్టుకోవాలి కదా, అంటే వీఆర్ విత్ ద పార్టీ అని. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంబేద్కర్ మీద కూడా అన్నారు, అమిత్ షా గారు రాజ్యసభలో అన్నారు, డిగ్రేడ్ చేసి మాట్లాడడము, ఇట్లాంటివి వచ్చినప్పుడు మేము ప్రతిఘటిస్తాం అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మీ ఉద్దేశ ప్రకారం ప్రజలు కోరుకున్న మార్పే, ఇక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చిందనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈయన వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ రెండింటిని మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏమంటారు? ఒకటి, ప్రజలు కోరుకున్నారు, నిజమే మార్పు కోరుకున్నారు. ఒకటి 10 years అన్నప్పుడు ఆబ్వియస్గా చాలా ప్రభుత్వాలు మారిపోతాయి, అదొకటి. ప్లస్ కాంగ్రెస్ ఏదైతే 6 guarantees అని ముందుకు వచ్చినారో నమ్మినారు జనాలు, ఓట్లేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు నడుస్తున్నాయో ఏమవుతుందంటే, మేము వాళ్ళు ఎంత విధంగా ఇది రావట్లేదు అని ప్రచారం చేపిస్తున్నారో అంత ఎత్తున మేము ఇవన్నీ వచ్చినాయి అని చెప్పుకోలేకపోతున్నాము. మన స్టేట్లో ఫస్ట్ టైం 1931లో క్యాస్ట్ సెన్సస్ జరిగింది. అది ఇప్పుడు ఆఫ్టర్ 90 years మళ్ళీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా మన తెలంగాణలో జరిగింది ఫస్ట్ టైం, మొన్న బీసీ కులగణన అని. తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా సుప్రీంకోర్టు చెప్పిన
మరుసటి రోజే అసెంబ్లీలో ఆల్రెడీ ప్రకటించేశారు, తీర్మానం తీసుకున్నారు సీఎం గారు మన తెలంగాణ అసెంబ్లీలో. దాని ప్రకారమే విత్ ఇన్ నో టైమ్ ఎస్సీ వర్గీకరణ పైన కూడా స్టాండ్ ఇచ్చారు. దాని గురించి కూడా మన ప్రపోజల్స్ పంపించడం జరిగింది. సో అది కూడా మళ్ళీ తెలంగాణలోనే ఫస్ట్ టైం చేసాము. రైతులకి కూడా చేసినాము. ఆల్మోస్ట్ ఏ స్టేట్లో కూడా ఒక 21,000 crores రుణాలు మాఫీ చేసాము. అంటే 24 lakh ఫార్మర్స్ బెనిఫిట్ అయినారు దానికి. అంటే 10 మందిలో 6-7 మెంబర్స్కి రీచ్ అయ్యి ఇంకో 2-3 మెంబర్స్కి టెక్నికల్ ఇష్యూస్, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫిట్ అవ్వకపోవడము, లేకపోతే వాళ్ళ వరకు రీచ్ అవ్వకపోవడం వల్ల ఆగిపోయి ఉండొచ్చు. ఆ 2-3-4 మాత్రమే హైలైట్ చేసి రావట్లేదు అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికీ 14 months అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి. ఇప్పటికీ 4,000 కోట్లు మనము ఆర్టీసీకి చెల్లించినాం వీళ్ళ కోసం అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 130 crores ఉమెన్ ట్రావెల్ చేస్తున్నారు లాస్ట్ 14 months. ఇట్లా ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ 10 yearsలో ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఫెయిల్యూర్ అప్పుడు ప్రజలు గమనించి ఇటువైపు మొగ్గు చూపినారు కదా, అందులో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామని చెప్పినారు, ఇల్లు ఇస్తామన్నారు. కన్స్ట్రక్ట్ చేశారు కొన్ని ప్లేసెస్లలో, ఎవరికి కూడా ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని స్టార్ట్ చేసినాము, అవి కూడా అవుతున్నాయి. అంటే లైక్ ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ యంగ్ ఇండియా అని స్కూల్స్ అని, అది ఎవ్రీ నియోజకవర్గంలో పెట్టాలి అని. అంటే ఒక ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ, హాస్టల్స్ అన్నీ ఒక కాంప్లెక్స్లో వచ్చేటట్టు. సో ఇట్లా ప్రతిదీ ఇన్నోవేటివ్గా అందులో అన్నీ ఉంటాయి. మళ్ళీ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి. చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాము. అవి ఏంటంటే టు ద రూట్స్ వెళ్ళడము జరగట్లేదు. ప్లస్ ఎవరైతే ఆ 10 మందిలో మిగిలిన 2-3 తీసుకురావడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ 2 లక్షలు ఒక్కొక్కరికి. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది, 1 lakh చేశారు, అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో చేశారు. మన దగ్గర ఏంటంటే ఎట్టెస్టేజ్ ఒకటేసారి 2 lakhs ఎవరెవరికి అవుతున్నాయో చేసేస్తున్నారు. అట్లా ప్రతిదీ కూడా ఇది ఇప్పుడు మనం వచ్చి కూడా 1 year అవుతుంది. వాళ్ళు 10 yearsలో కూడా చేయలేని పనులు ఇప్పుడు మనకి ఇంత అప్పులున్నా కూడా చేస్తున్నాం. కానీ మీకు యాక్చువల్లీ బీఆర్ఎస్లో మీకు సీట్ అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్ రావడానికి వాట్ వాజ్ ద రీజన్ అండి? నేను అదే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అయితే ఫస్ట్ నేనేమనుకున్నా అంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు తీసుకున్నాము అంటే గెలవము అని తెలుసు, బట్ అట్లీస్ట్ కడియం కావ్య అని ఒక అమ్మాయి ఉంది అని వరంగల్ ప్రజలకు తెలిస్తే చాలు, నెక్స్ట్ టైం మళ్ళీ మనం ట్రై చేసుకోవచ్చు అన్నట్టు సరే అని ఒప్పుకున్నాము. కానీ మా దగ్గర అందరూ కూడా ఒక మా నాన్నగారు తప్ప ఆల్మోస్ట్ 12 నియోజకవర్గాలలో 2 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒకటి మా నాన్నగారు, ఇంకొకటి వేరే జనగామ. మా వరంగల్ జిల్లా వరకు చూసుకుంటే ఎవరు రాలేదు, బీఆర్ఎస్లో అందరూ ఓడిపోయినారు ఎమ్మెల్యేలు. సో మా నాన్నగారు అప్పటికి ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే ఒక డైరెక్ట్ ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్స్లో లేక 15 ఏళ్ళు అవుతుంది. అంటే 3 terms లేరు తను. ఈ వాజ్ జస్ట్ ఎమ్మెల్సీ ఆర్ మినిస్టర్ అలా ఉన్నారు. కాబట్టి అయినా కూడా తను ఆ ఎదురుగాలిలో కూడా మా నాన్నగారు గెలిచినారు బికాస్ ఆఫ్ హిస్ గుడ్ విల్ అండ్ కడియం శ్రీహరి అయితే పనులు చేస్తాడన్న పేరు. అయితే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆల్రెడీ డిప్రెస్డ్గా ఉన్నారు. అందులో మనం పిలిచి ఇట్లా మీటింగ్స్ పెట్టుకుందాము, ఇట్లా ముందుకెళ్దాము, ఎట్లా చేయాలి అని ఇనిషియల్ డేస్లోనే ఒకలాంటి నిర్లిప్తత అంటాం కదా, అది కనబడింది వాళ్ళలో. ప్లస్ ఆల్రెడీ తను గెలిచినాడు, మళ్ళీ వాళ్ళ బిడ్డకే టికెట్ అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. సో అది ఒక్కసారి 2 సార్లు అడిగిన అప్పుడు రాకపోవడం కాదు, ఒక 3-4 times అడగడము. తర్వాత అక్కడ ఉన్న పెద్ద అంటే హరీష్ రావు గారు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకుందాము, ఎట్లా ముందుకెళ్దాము, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. మా ఫాదర్కి ఏంటంటే లెక్చరర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి ప్రతిదీ కూడా ప్లాన్డ్గా వెళ్తారు. అట్లా చేద్దామంటే ఎవరు ముందుకు రాకపోవడము కొంచెము. ఇప్పుడు ఈ 4 o'clock మీటింగ్ అంటే 5 o'clockకి ఫోన్ చేసి మేము రావట్లేదు అని చెప్పడము, ఇలా మాకు చాలా డిస్హార్టనింగ్ అనిపించింది. ఎవరు ముందుకు రావట్లేదు, 2nd పొజిషన్ కాదు కదా 3rd పొజిషన్ కూడా వచ్చేటట్లేము మనము అని, మేమైతే చేయము అని మాత్రమే చెప్పినాం. మేము పార్టీ నుంచి వచ్చేస్తాము, మాకు అవసరం లేదు అట్లా చెప్పలే. జస్ట్ మేము టికెట్ వద్దు మాకు, థ్యాంక్ యూ ఇచ్చినందుకు, కానీ మేము పోటీ చేయము అని చెప్పినాం. దానికే ఎవరైతే మమ్మల్ని ముందుకు రండి, అందరు రండిరా బాబు కలిసి ఒక ప్రణాళిక వేసుకుందాము అనుకుంటే రాని వాళ్ళు మమ్మల్ని తిట్టడానికి మాత్రం వరుసగా 10 మంది కూర్చొని స్టార్ట్ చేశారు. ఇంకా కడుపులో ఉన్నంత బయటకు వేసేసరికి మాకు అవసరం లేదు వద్దనుకున్నాం. యాక్చువల్లీ 2018లో కూడా ఇస్తామని చెప్పారు నాకు కానీ మా నాన్నగారు కానీ, ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే కానీ. అప్పుడు 2 ఇవ్వలేదు, అవాయిడ్ చేశారు. సరే అని కంటిన్యూ అయినాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫేస్ ఒకటి కనబడాలి, కాస్త స్ట్రాంగ్ పోటీ ఇవ్వాలి అంటే కడియం ఫ్యామిలీ నుంచి అయితేనే ఆ మాత్రం మనము కాస్త
ఫేస్ తేలికబడుతుంది టైప్ లాగా అనుకొని ఇచ్చారు. మేము వద్దనుకొని అనుకున్నాము. నాన్నగారు మీ చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు బేసిక్గా. లెక్చరర్గా చేసిన తర్వాత నుంచి మీతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం దొరికిందా? యాక్చువల్లీ మిస్ అండ్ ఫీలింగ్లోనే ఉన్నారా? ఓకే, పర్లేదు, కానీ మరీ అంత లైక్ అదర్ ఫ్యామిలీస్లో లెక్క లేకుండా నైట్ ఎవ్రీ నైట్ ఒక 2 minutes 3 minutes ఎట్లా చదువుకుంటున్నారు, మంచిగా బాగా ఇంట్రెస్ట్ అనమాట. చదివించాలి, చదువుకోవాలి పిల్లలు అని చెప్పేసి. మేము 3 పీజీస్ చేసినాము, 3 కూడా పెళ్లి సెటిల్డ్. తనకి ఏంటంటే చదువుకోవాలి అనేది మాత్రం ఉండేది, అది చూస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ పోయినా కూడా ఇక మా గురించి తెలుసుకోవడము, ఏం చేస్తున్నారు పిల్లలు, ఇవన్నీ ఉండేవి. కాంగ్రెస్లో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఏదైనా మేజర్గా చేంజెస్ జరిగే, అంటే సంస్థాగతంగా మేజర్గా జరిగేవి ఏమన్నా అవకాశం ఉందా అండి? అంటే ఇప్పుడు ఆ మేడం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ తెలుసుకోవడము, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవడము, ఒక్కొక్క నియోజకవర్గంలో ఏం సమస్యలు, అంటే ఇట్ ఈస్ షీఈ్ సెట్టింగ్ ఏ ప్లాట్ఫామ్ రైట్ నౌ. తను అక్కడ డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి టీం అనమాట. అక్కడి నుంచి రావడంతో ఇప్పుడు ప్రస్తుతం మాకు కూడా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతోటి ఒక్కొక్క సమావేశం పెడుతుంది. ఇంకా మా వరకు రాలేదు వరంగల్కి, సో జరుగుతాయి అనుకుంటా. ఎందుకంటే స్ట్రక్చరల్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషనల్ దాంట్లో నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళు ఆ వేలోనే వెళ్తారు. మీనాక్షి నటరాజన్ గారు వెరీ సింప్లిసిటీ ఆవిడ. ఆర్టీసీ బస్సులో వెళ్తున్నట్టు, లేదంటే ఒక ట్రైన్లో వెళ్తున్నట్టు ఇలా చేస్తారు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత స్టార్టింగ్ నుంచి ఒక ప్రోటోకాల్ లేదంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్న స్థితే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో ఈయన ఇలా చూసాక మీకేమనిపించింది? అది ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా. తను అలా వచ్చింది అంటే తను ఒక సూట్ కేసు కూడా తెచ్చుకోరంట, ఒక 2 dresses ఉంటాయి అంతే సింపుల్గా. ఒక్కొక్కరి వర్కింగ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది. మనము ఎట్ ద ఎండ్ వర్క్ షుడ్ కరెక్ట్ అంటే షుడ్ బి సీన్. వరంగల్కి అంటే ఇప్పటివరకు చేసింది, చెయ్యగలిగేది, చెయ్యాల్సింది అన్న ఉందా? చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే మాకు అన్ని నేను ఏదైతే ప్రామిసెస్ చేసినానో చేసినప్పుడు కూడా ఇది అవుతుందా, 30 years నుంచి పెండింగ్లో ఉంది కదా, ఇవన్నీ అవుతాయా, ఇందులో ఈ 10 ప్రామిసెస్ చేస్తే ఒక 2-3 అయినా నిజమవ్వాలి అనుకున్నాను. కానీ ఒక్కొక్కటి ఎంత హ్యాపీగా ఉందంటే, ఎంత లైక్ నేను ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మాకు ఇప్పుడు ఇంకొక 8 months అవుతుంది యాక్చువల్లీ నేను ఎంపీ అయ్యి. ఇప్పుడు వరకు మాకు ఎయిర్పోర్ట్ మొన్న రీసెంట్గా శాంక్షన్ అయింది. దానికి 10 years నుంచి ఉన్న హర్డిల్స్ అన్ని తొలగిపోయినాయి. తర్వాత కోచ్ ఫ్యాక్టరీ. అవునండి, శాంక్షన్ ఉంది అక్కడ. శాంక్షన్ ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఏంటంటే 150 kilometers లోపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఒక కమిట్మెంట్ ఉంది. ఏంటంటే 150 kilometers లోపు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అంటే ఒక కొత్త ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టడానికి లేదు. కానీ జిఎంఆర్ వాళ్ళు దానికోసమని ఇన్ని సంవత్సరాలు ఎవ్వరు కూడా ఇప్పుడు మేము తీసుకొచ్చినాం అంటున్న ఇతర పార్టీలు ఆ 10 years కూడా వాళ్ళే ఉన్నారు. ఆ టైంలో ఆ చిన్న నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తేలే. అదొక్క హర్డిల్ మనం క్రాస్ చేసినాము. అది కూడా వాళ్ళు కూడా మన మీద అంతే ప్రెషర్ పెట్టారు మేము ఇవ్వమని చెప్పి. బట్ సీఎం గారు చాలా కన్సిస్టెంట్గా ట్రై చేసి అదొక్కటి తీసుకొచ్చి మనకి సెంటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇప్పించినారు. స్టేట్ నుంచి చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్, అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ మార్చ్ ఎండింగ్కి మనం ల్యాండ్ ఒకసారి ఇచ్చేసినట్టయితే వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, డిఫెన్స్ క్లియరెన్స్, రోడ్వేస్ క్లియరెన్స్, ఇట్లా ఒక 5-6 డిపార్ట్మెంట్స్ క్లియర్ చేస్తే అది 6 months పడుతుంది. బట్ సైమల్టేనియస్గా ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే ఒక 2.5 to 3 years లోపు మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఐ థింక్ మీరు పార్లమెంట్లో ఈ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి అయితే మా వాళ్ళకి చాలా డౌట్ ఉండే, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కోచ్ ఫ్యాక్టరీ 2 ఒకటేనా అని. సో మాకు ఇచ్చిన పేపర్లో ఏంటి, మేము అదే అడిగినాను రైల్వే మినిస్టర్ గారిని. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే అదే కోచ్ ఫ్యాక్టరీ అమ్మ, అందులో కోచెస్ కూడా మాకు అంటే ఇచ్చిన దాంట్లో ఈఎంయూ కోచెస్ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే అని ఉంది. ఇది ఇంకా పెద్దదనమాట. అంటే కోచ్ అంటే ఓన్లీ కోచెస్, బట్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఏ రైల్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ దేర్. సో అట్లా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ శాంక్షన్ అయిపోయింది. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసినట్టే. శాంక్షన్ అయింది అయితే చేసినట్టే. ఈ December 2025 కల్లా ఇవాళ మార్నింగ్ కూడా కలిసాను రైల్వే మినిస్టర్ గారిని. ఇప్పుడు మా కొత్త ప్రపోజల్ ఏంటంటే రైల్వే డివిజన్ కావాలి కాజీపేట్కి. అచ్చా, ఓకే. ఇప్పుడు అన్ని డివైడ్ అయిపోయినాయి. సౌత్ సెంట్రల్ రైల్వేలో చూసుకున్నట్టయితే అటు ఆంధ్రాకి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 4 to 5 ఉన్నాయి. మనకి 3 ఉన్నాయి డివిజన్స్. అందులో నాందేడ్ కూడా మళ్ళీ వాళ్ళ స్టేట్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ తర్వాత ఇప్పుడు కాజీపేట్ ఒకటి కావాలి. ఎందుకంటే ఇది ఒక గేట్వే ఫర్ నార్త్ అండ్ సౌత్ ఇండియా. సో అది కాజీపేట్ డివిజన్ అడిగినాము. ఒకటి ఏంటి అంటే ఇంకొకటి
మాకు అదే మీరు అడిగినారు కదా ఇంకేమేమి అయినాయి అని అంటే, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే 10 years బ్యాక్ సీఎం అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను ఇక్కడ కుర్చీ వేసుకొని ఇది అయినాకనే పోతా, లేకపోతే నెక్స్ట్ మంత్లో వచ్చినాకనే అంటే రాగానే ఇది ఇనాగ్రేట్ చేస్తా టైప్లో అప్పుడు బాగా ప్రచారం అయింది. కానీ ఏమీ జరగలేదు. బట్ ఇప్పుడు 4,500 crores వరకు రిలీజ్ చేశారు జస్ట్ ఫర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదొకటి ఓఆర్ఆర్ అయింది మనకి. తర్వాత కూడా మాస్టర్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ 15-20 years నుంచి పెండింగ్లో ఉంది. సో అదొక మాస్టర్ ప్లాన్ లేఅవుట్ అప్రూవల్ అయింది. ఈ 1 yearలో మాకు వరంగల్కి 5,500 crores రిలీజ్ అయినాయి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్కి మనం ఊరికేనే అనడం కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ 205 crores రిలీజ్ చేసింది. ఎవరైతే రైతులు నష్టపోతారో ల్యాండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి. సో ఇట్లా ప్రతి దానికి మనీ ఆల్రెడీ రిలీజ్ చేయడము. ఆయనకి ఏంటి అంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ తర్వాత వరంగల్ని అంత పెద్ద సిటీగా డెవలప్ చేయాలి, సెకండ్ క్యాపిటల్ లాగా పెట్టుకోవాలి అని. ఇప్పుడు ఇంకోటి మెగా టెక్స్టైల్ పార్క్ మనకి స్టేట్ మొత్తంలో 7 PM మిత్ర పార్క్స్ సెలెక్ట్ అయినాయి. అందులో ఇది పరకాల్లో ఉన్న మెగా టెక్స్టైల్ పార్క్ కూడా సెలెక్ట్ అయింది. సో ఇట్లా అన్నిట్లో కూడా కలిసి వచ్చిందనమాట. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి నా ఇంట్రెస్ట్ ఏంటంటే మాకు 24 స్టేట్ ఆఫ్ ఆర్ట్ బిల్డింగ్ ఒకటి MGM బదులు ఒకటి కొత్త హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అప్పుడు లాస్ట్ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. అది ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉంది, అది నడుస్తుంది. సో అది ఒక మెడికల్ హబ్ లాగా ఉంది మాది. ఎడ్యుకేషనల్ హబ్ అంటే ఫస్ట్ REC వరంగల్లో స్టార్ట్ అయింది. ఇంకొకటి ఇండస్ట్రియల్ కోల్ మైన్స్ అన్నీ ఉన్నాయి మనకి. సమ్మక్క సారక జాతర, సెకండ్ కుంభమేళ. సో అన్నిటిని చూసుకుని స్పిరిచువల్ టూరిజం చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది వరంగల్ని. ఎందుకంటే వరంగల్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కాకతీయ డైనాసిటీ పీపుల్. వాళ్ళు ఏం చేసిన అంటే ఒక సేయింగ్ ఏంటంటే వాళ్ళు చాలా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ టెంపుల్స్లో కొన్ని ఎక్స్కవేట్ చేసినప్పుడు లేకపోతే కనిపించినప్పుడు చూస్తే చుట్టూ కన్స్ట్రక్షన్ ఇంటాక్ట్గా ఉంది కానీ లోపల విగ్రహాలు లేవు. తర్వాత అట్లా 14 టెంపుల్స్ ఐడెంటిఫై చేసినాము. తర్వాత మనకి వరంగల్లో 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్, ఇట్లా రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇట్లా ఇంత మంచి ప్లేస్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్ ఆల్సో. కాబట్టి దాన్ని స్పిరిచువల్ టూరిజంగా, ఎకో టూరిజంగా డెవలప్ చేయించాలి అని నాకు కోరిక. సో నెక్స్ట్ మీ పట్టుదలంతా దాని మీదేనా? అది అన్నీ సైమల్టేనియస్గా నడుస్తుంటాయి అనమాట. వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారండి? నేను సెకండ్ ఉమెన్ MP ఫ్రమ్ వరంగల్, డాక్టర్గా కూడా. సేమ్ డాక్టర్ కల్పనాదేవి అని 1981లో తను ఫస్ట్ ఉమెన్ MP ఉండే డాక్టర్. ఆమె హాస్పిటల్ ఆమె చేతుల్లోనే నేను పుట్టిన. సో అదో కోఇన్సిడెన్స్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఈ 40 years తర్వాత నేనైనా. అట్లా మన ప్రత్యేకత. వాళ్ళు నిజంగా కూడా మమ్మల్ని ప్రతిపక్షాలు వాళ్ళు చాలా మాటలు అన్నారు. ఈ అమ్మాయి ఇక్కడ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి అసలు SC కాదు, ఈ అమ్మాయి హిందూ కాదు, ఇన్ని చెప్పినా కూడా కడియం శ్రీహరి గారి బిడ్డ, డాడీ తోటి 30 ఏళ్ళ అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి పరిచయం చేయడం. అంటే లైక్ ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సెకండ్ జనరేషన్ మా పిల్లలు నీకే వేస్తారు ఓటు అని చెప్పి అంత నమ్మకంతో నా మీద, మా నాన్నగారి మీద నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, ఇంత చదువుకున్న అమ్మాయి కాబట్టి మాట్లాడుతుంది, మన సమస్యలు అర్థం చేసుకుంటుంది అని ముందుకొచ్చి ఓటేసిన అందరికీ కూడా కడియం కావ్య చాలా పనులు చేసింది మన కోసం. చాలా టాపిక్ ఇప్పటికీ కూడా CGHS అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదా ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్కి మన దగ్గర లేదు వెల్నెస్ సెంటర్. వరంగల్కి ఎప్పుడో శాంక్షన్ అయింది 10 years నుంచి. ఆన్ పేపర్ ఉంది కానీ అవ్వలే. కానీ ఇప్పుడు ప్లేస్ సెలెక్ట్ అయింది. మొన్న రీసెంట్గా వెళ్ళి కలుద్దామంటే తను లేకుండే మేడం డైరెక్టర్. సో అట్లా ఒక్కొక్కటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రిటైర్డ్ పర్సన్స్ వచ్చి బ్లెస్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళు చిన్న టెస్ట్ కోసం కూడా పోయి రావడం అంటే 300 kilometers హైదరాబాద్ వరకు వెళ్ళి రావాలి. ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు చేయాలని. ఎలాంటి ఆవేశాలకి లోనవ్వకుండా చాలా సెటిల్గా మీరు ఇక్కడైనా మీరు పార్లమెంట్లోనే అలాగే ఉన్నారు. యాక్చువల్లీ ఆ ఎలిగెన్స్ అనేది కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఇవన్నీ మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ వానికి ఇష్టమైంది. నేను రోజు ఇమాజిన్ చేసుకునేదాన్ని నేను పార్లమెంట్లో పేపర్స్ పట్టుకొని క్వశ్చన్ అడుగుతుంటే స్పీకర్ వింటున్నట్టు. అది కొన్ని రోజులకు నిజమైంది. నిజంగానే క్వశ్చన్ కొందరికి ఛాన్స్ రాదు వెంటనే. బట్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలి అని మాకు చెప్పారు. అందులో ఉమెన్ MPs మేము 12 members ఉన్నాం అవుట్ ఆఫ్ 100. ఇప్పుడు ప్రియాంక గాంధీ గారితో కలిసి. సో అందరూ మాట్లాడాలి అన్నట్టు చెప్పేసరికి మాకు కూడా ఛాన్స్ వచ్చింది. ఇంతమంది అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. ఎందుకంటే వాళ్ళ ముందే పెరిగిన
వెళ్ళి పార్లమెంట్లో వెళ్ళి మాట్లాడినావు, బాగా మాట్లాడినావు, ఫస్ట్ టైం అయినా భయపడకుండా మాట్లాడినావు. ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగు పెట్టినప్పుడు మీ ఫీలింగ్? అప్పటికి ఇప్పటికి ఏమి, ప్రతిరోజు నాకు అట్లాగే ఉంటుంది. అంతేనా? ప్రతిరోజు ఇలా చూసుకుంటాను, పార్లమెంట్ బిల్డింగ్ చూసుకుంటాను. ఈవినింగ్స్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్ చేస్తారు. 6 అవుతుంది, 6:30, 7 అవుతుంటుంది, 8:30 అవుతుంది, 12 అవుతుంది ఒక్కొక్కసారి నైట్ పార్లమెంట్ సెషన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే మెయిన్గా ప్రతిసారి మనకి జనగణమన పాడుతున్నప్పుడు, ఇప్పుడు స్కూల్లో చిన్నప్పుడు పాడిన దాన్ని ఇక్కడ పార్లమెంట్కి వచ్చి పాడుతున్నాను జాతీయ గీతాన్ని అని ఇట్లా ఫస్ట్ టైం అయితే ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అది ప్రౌడ్ మూమెంట్. ఫస్ట్ ఎంటర్ అయిన దానికంటే కూడా ఈ పాట పాడుతున్నప్పుడు విత్ మ్యూజిక్ బ్యాండ్ తోటి ప్రెసిడెంట్ గారి స్పీచ్ ముందు మీ ఫేస్లో కనిపిస్తుంది ఆ సంతోషం. యాక్చువల్లీ మా ఫాదర్ చాలా హ్యాపీ. అంటే తనకి ఓకే, నన్ను తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేసినట్టే లాస్ట్ మూమెంట్లో. ఒక డాటర్ అంత పెద్ద, ఇప్పుడు అసెంబ్లీస్ వీటన్నిటికంటే కూడా పార్లమెంట్ పెద్దది కదా, అబ్సల్యూట్లీ, ఇంత చిన్న ఏజ్లో అని తను హ్యాపీగా ఫీల్ అవుతారు. అదేనండి నేను అన్నాను కదా, ఒక విమెన్ ఒక చిన్న ఎంగేజ్లోనే పార్లమెంట్లోకి అడుగు పెట్టడం అంటే ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ రియల్లీ. అయితే అంటే నా కోరికలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే ప్రతి పేద ఇంటి అమ్మాయి పీరియడ్స్ అప్పుడు బాధపడకూడదు, ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి నేను కణిం ఫౌండేషన్ ద్వారా మెన్స్ట్రల్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసిన. ఒక 10,000 స్టూడెంట్స్ని రీచ్ అవ్వడం, రూరల్ ఏరియాస్కి వెళ్ళేదాన్ని, ఇంటీరియర్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 lakh శానిటరీ నాప్కిన్స్ మేము ఇచ్చినాం కణిం ఫౌండేషన్ ద్వారా. దాని మీద నేను ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, నేను చేసింది 1 lakh వరకే చేయగలను. మా నాన్నగారు అప్పుడే డిప్యూటీ సీఎం అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. దాన్ని ఒక స్టేట్ పాలసీ లెక్క తీసుకొస్తే 6 lakh గర్ల్ చైల్డ్కి ఆ ప్రాజెక్ట్ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అని అప్పట్లో ఇచ్చారు. ఒక 1 year ఇంప్లిమెంట్ చేశారు అది. సో అట్లా అంటే నేను ఒక ఇండివిజువల్గా ఇంత చేసినప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ చేయొచ్చు అని అదే పార్లమెంట్లో అడగడం జరిగింది. హెల్త్ బడ్జెట్ అప్పుడు చెప్పిన 6th నుంచి 10th వరకు చదివే అమ్మాయిలకి, ఎందుకంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ దానివల్ల కూడా ఉంటుంది. బికాస్ ప్రాపర్ టాయిలెట్స్ ఉండవు, వాటర్ సప్లై ఉండదు, అవేర్నెస్, అఫోర్డబిలిటీ. రియల్ అండి. ఎలాంటి రిఫార్మ్స్ జరిగినా అటు మీ కాన్స్టిట్యున్సీలో కానీ మీరు చేసే వర్క్స్లో కానీ ఏదైనా 10 మందికి తెలియజేయాలంటే తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ విల్ కమ్ అండ్ విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్. Yeah, sure. Thank you so much for your time once again. Thank you so much. Thank you, Anjali garu. Thank you.